ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరమయ్యాయి. టన్నెల్లో మట్టిని తవ్వేందుకు రోబోల సహాయం తీసుకుంటున్నారు. ఈ మేరకు రోబో బృందంతో పాటు ఫస్ట్ షిఫ్ట్ లో 110 మంది సిబ్బంది టన్నెల్లోకి లోకో ట్రైన్లో వెళ్లారు. అలాగే టన్నెల్లోని నీటిని తోడేందుకు ప్రతి 2 కిలోమీటర్లు డీవాటరింగ్ డ్యాన్స్ ఏర్పాటు చేశారు. 13.5 కిలోమీటర్ల వద్ద నీటి ఊట రావడంతో మోటార్ల సహాయంతో నీటిని తోడుతున్నారు తీసుకెళ్లాయి. ఇక ఆదివారం ఆపరేటర్ గుర్ప్రీత్ సింగ్ డెడ్ బాడీని వెలికి తీసిన సిబ్బంది అటు క్యాడవర్ డాగ్స్ గుర్తించి మరో 2 మృతదేహాలను ఇవాళ బయటికి తీసే అవకాశం ఉంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరమయ్యాయి. టన్నెల్లో మట్టిని తవ్వేందుకు రోబోల సహాయం తీసుకుంటున్నారు. ఈ మేరకు రోబో బృందంతో పాటు ఫస్ట్ షిఫ్ట్ లో 110 మంది సిబ్బంది టన్నెల్లో లోకో ట్రైన్లో వెళ్లారు. అలాగే టన్నెల్లో నీటిని తోడేందుకు ప్రతి 2 కిలోమీటర్లకు డీవాటరింగ్ డ్యాన్స్ ఏర్పాటు చేశారు. 13.5 కిలోమీటర్ల వద్ద నీటి ఊట రావడంతో మోటార్ల సహాయంతో నీటిని తోడుతున్నారు. ఆదివారం ఆపరేటర్ గుర్ప్రీత్ సింగ్ డెడ్ బాడీని వెలికి తీసిన సిబ్బంది అటు క్యాడవర్ డాగ్స్ ను గుర్తించి మరో 2 మృతదేహాలను ఇవాళ బయటికి తీసే అవకాశం ఉంది.